సభకి నమస్కారం. మార్చి 4వ తేదీ ఇంటర్నేషనల్ ఒబేసిటీ డే సందర్భంగా నన్ను మాట్లాడమని అశోక్ గారు అడిగారు. సరే, ఆ మీటింగ్ అట్లా వాయిదా పడుతూ ఈరోజు జరిగింది. ఈరోజు పత్రికల్లో మీరు ఎంత చూసే ఉంటారు. ఈరోజు వరల్డ్ కిడ్నీ ప్రొటెక్షన్ డే. ఆ లింక్లో పత్రికల్లో వ్యాసాలు కూడా వచ్చినాయి. వాస్తవానికి భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ సమస్య వస్తుందనేది గణాంకాలు చెబుతున్న విషయం. మీరందరూ డాక్టర్స్ కనుక మీకు అందరికీ తెలుసు. ప్రపంచ మరణాలలో ఇప్పుడు కీలకమైనటువంటి పొజిషన్ కారణం ఏమిటి అని సర్వే జరిగినప్పుడు ఆ సర్వేలో ఇంతకుముందంతా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కారణంగా ఉండేది. అది మసూజి కానివ్వండి, కలరా కానివ్వండి, ఇంకా ఇతరమైనటువంటి వైరస్, బ్యాక్టీరియా రిలేటెడ్ డెత్స్ ఎక్కువ రికార్డ్ అయ్యింది. అయితే ఇప్పుడు ప్రపంచ మరణాల గణాంకాలు తీస్తే గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉన్నాయి, 2వ స్థానంలో కిడ్నీ ఉంది. మిగిలిన ఒబేసిటీ బేస్డ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒబేసిటీ బేస్డ్ సమస్యలన్నీ కూడా ఈరోజు మరణాలకి కీలకమైన కారణాలుగా ఉన్నాయనేది తెలుసుకోవాలి. అంటే ఈ మరణాలని నివారించలేమా, దీనికి ఏం మార్గం లేదా అనేది మన ముందున్న సమస్య. మన వైద్యులంతా చెబుతూ ఉన్నది ఏమిటంటే డయాబెటీస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ ఇర్రివర్సబుల్. అది మొండి జబ్బుగా ముందుకు పోవడం తప్ప, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోవడం తప్ప పరిష్కారం అనేది లేదు. ఇది వైద్యంలో ఉన్నది, అలోపతి వైద్యంలో ఉన్నది ప్రధాన స్రవంతి చెబుతూ ఉన్నది. మనం ఒకసారి ఆ పరిధిలోకి పోయి డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత మనం చచ్చిపోయిన దాకా మందులు వాడడం తప్ప ఇంకో మార్గం ఏమి లేదనేది కూడా చెబుతూ ఉంది. అయితే కెనడాకి సంబంధించిన నెఫ్రాలజిస్టు, మూత్రపిండ వైద్యులు డాక్టర్ జాసన్ ఫంగ్ తను వైద్యం చేసే తను వైద్యం చేసే క్రమంలో ఆయన ఒక విషయాన్ని గమనించి ఆవేదన పడ్డాడు. ఏమిటి అని అంటే, ఆయన దగ్గరకు వస్తున్న రోగుల్లో, కిడ్నీ రోగుల్లో 70% డయాబెటీస్. ఆయన వాళ్ళని అడిగాడు, అయ్యా మీరు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడుతున్నారా లేదా, ఇన్సులిన్ వాడుతున్నారా లేదా, మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారా లేదా, మా సూచనలన్నీ పాటిస్తున్నారా లేదా అంటే వాళ్ళు పేషెంట్లు చెప్పింది ఏమిటంటే, అయ్యా మీరు చెప్పిన వాటన్నింటినీ మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాం, అయినా మా కిడ్నీలు దెబ్బతినకుండా మరి లేదు పరిస్థితి. మీరేమో డయాబెటీస్ తగ్గడం కోసం ఏం చెబుతున్నారు, బరువు తగ్గాలని చెబుతున్నారు, కానీ నిజానికి మేము బరువు పెరుగుతున్నాం. మీరు చెప్పిన దాంట్లో మేమేమి వైలేట్ చేస్తున్నది ఏమి లేదు, కానీ బరువు పెరుగుతున్నాం అంటే అప్పుడు ఆయనకి దెమ్మ తిరిగింది. ఏమిటిది, పేషెంట్ తప్పు చేస్తున్నాడా, లేదు మన వైద్యంలోనే తప్పు ఉందా అనే దాంట్లోకి పరిశోధనలోకి అన్వేషణలోకి వెళ్ళాడు. సరే, అప్పుడు ఆయన తీసి న్యూట్రిషన్ సైన్స్ మళ్ళీ చదివాడు. ఆయన చెప్పుకున్నది ఏమిటంటే, గ్రాడ్యుయేషన్లో, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మాకు న్యూట్రిషన్ సైన్స్ చెప్పింది కేవలం 4 గంటలు. అందువల్ల మాకు చాలా మినిమం నాలెడ్జ్ దాంట్లో. మేము ఎంతసేపటికి ట్రీట్మెంట్ సైడు మాట్లాడుకోవడం తప్ప ఆహారానికి ఆరోగ్యానికి మధ్య లింక్ ఏమిటి, ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణం మాకు అక్కడ చెప్పలేదు. కాబట్టి ఒక డాక్టర్గా నాకు సమస్య వచ్చినప్పుడు నేను న్యూట్రిషన్ సైన్స్ మళ్ళీ తీసి చదువుకున్నాను. చదువుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటంటే, డయాబెటీస్ ఇప్పుడు జరుగుతున్న వైద్యం అంతా రివర్స్ వైద్యం. ఇది ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఎట్లా అంటే, ఇంకొక విషయం కూడా నేను ప్రస్తావించి ఈ విషయంలోకి వస్తాను. ఏమిటంటే, అమెరికాలో గ్యారీ టాప్స్ అని సైన్స్ జర్నలిస్ట్ ఉన్నాడు, బతికే ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన జాసన్ ఫంగ్ బతికే ఉన్నాడు, గ్యారీ టాప్స్ బతికే ఉన్నాడు. ఆయన సైన్స్లో జర్నలిజం మీద ఫిజిక్స్ స్టూడెంట్. ఆయన మొత్తం రీసెర్చ్కి సంబంధించిన దాంట్లో బయాస్డ్గా ఎట్లా ఉన్నాయి ఏమిటనే దాని మీద రాస్తూ ఆయన ఒక వైద్య నిపుణుడిని కలిశాడు, హార్ట్ స్పెషలిస్ట్. ఆ హార్ట్ స్పెషలిస్టు మాట్లాడుతూ ఏం చెప్పారంటే గ్యారీ టాప్స్ గారు 50 ఏళ్ల నుంచి మేము అమెరికాలో మీరు కొవ్వులు తినద్దు అని చెప్తూ వచ్చాము. కొవ్వులు తింటే కొలెస్ట్రాల్ పెరుగుద్ది,
గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది దానివల్ల నేను అని చెప్పి మేము చెబుతూ వచ్చాం. అయితే నాకు అర్థం కాని విషయం ఏమిటంటే, మేము 50 ఏళ్లలో ప్రచారం చేస్తూ ఉన్న క్రమంలో స్టాటిస్టిక్స్ ఇస్తే గుండె జబ్బులు పెరిగినాయి. మరి కొవ్వులు తినడం అనేది మేము కొవ్వులకు వ్యతిరేకమైన ప్రచారం సాగించిన కాలంలో, ప్రజలు దాన్ని అమలు జరిపిన కాలంలో గుండె జబ్బులు పెరిగినాయి. ఈ పెరగడం ఎందువల్ల నాకు తెలియదు, కానీ ఇది వాస్తవం. ఇది ఆయన చెబితే ఆ గ్యారీ టాప్స్ ఏం చేశాడంటే, ఈ నిజమా కాదా ఇది అనే దాని మీద పరిశోధన చేసి 5 సంవత్సరాలు వచ్చిన రీసెర్చ్ పేపర్స్ అన్నింటినీ చదివి 100 మంది డాక్టర్లని, రీసెర్చ్ చేసిన సైంటిస్టులని కలిసి ఇంటర్వ్యూ చేసి ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు గుడ్ క్యాలరీస్ బ్యాడ్ క్యాలరీస్. మనకందరికీ తెలుసు, సైన్స్ స్టూడెంట్స్కి ఏమిటి అంటే, మనం పని చేయాలంటే రోజువారీగా క్యాలరీస్ కావాలి. మనకి ఇప్పుడు దాకా మన కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, మీరు స్థూల పోషకాలుగా ఉన్న కార్బోహైడ్రేట్లు కానీ, మాంసకృతులు కానీ, కొవ్వులు కానీ, ఈ మూటిలో వేటి ద్వారానైనా మనకు కావాల్సిన 2000 క్యాలరీలను, లేదు శారీరక శ్రమ చేసే వాళ్ళకి కావాల్సిన 3000 క్యాలరీలను ఫిలప్ చేసుకుంటే చాలు అన్నది మనకున్న కాన్సెప్ట్. దీని మీద ఆయన రీసెర్చ్ చేశాడు. ఎందుకంటే ఆ డాక్టర్ గారు చెప్పిన మాట, మేము కొవ్వులు తినడం తగ్గించమని చెప్పిన తర్వాత గుండె జబ్బులు పెరిగినాయి అనే విషయం రంగం మీద వచ్చిన తర్వాత ఇది వాస్తవమా కాదా అనే దాంట్లోకి వచ్చింది. దీంట్లో ప్రధానంగా ఈ సూత్రాన్ని ప్రతిపాదించిన వాడు అన్సెల్ కీస్ అనే న్యూట్రిషనిస్ట్. ఆయన అమెరికా ప్రెసిడెంట్కి గుండె జబ్బు వస్తే ఆ గుండె జబ్బు సందర్భంగా ఈయన ఈ ప్రతిపాదన పెట్టి మొత్తం ప్రపంచానికంతా దాన్ని ఒక శాసనంగా రూపొందించాడు. దీనికి ఏమైనా ఎవిడెన్స్ ఉందా? కొవ్వులు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని కానీ, కొవ్వులు తినడం వల్లనే గుండె జబ్బులు పెరుగుతున్నాయని కానీ ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఇది వైద్య వర్గాల్లో విపరీతంగా చర్చ జరిగింది. దానికి భిన్నంగా చాలామంది వాదించారు. ఆ వాదనలన్నింటినీ కూడా అమెరికా ప్రభుత్వం కొట్టేసి, అమెరికా గైడ్లైన్స్ ఏమిటి, ఆహార మార్గదర్శకాలు అనే పేరుతోటి గవర్నమెంట్ అధికారికంగా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. అక్కడ డాక్టర్ల అభిప్రాయాలు, సైంటిస్టుల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. వాదోపవాదాలు జరిగినాయి. ఆ వాదోపవాదాల్లో అన్సెల్ కీస్ చెప్పిన వాదనే ప్రభుత్వం తీసుకుంది. ఈ తీసుకున్న సరైందా కాదా అన్న దాని మీదనే గ్యారీ టాప్స్ పరిశీలన చేశాడు. నేను ఇందాక మళ్ళీ దాంట్లోకి వస్తాను. ఇన్సులిన్ అన్న ఇచ్చినందువల్ల ఇది రివర్స్ వైద్యం అని చెప్పి జాసన్ ఫంగ్ చెప్పిన దాంట్లో నిజమేమి అంటే, డయాబెటీస్ పేషెంట్లు మీలో కూడా కొంతమంది ఉంటారు. మనకందరికీ చెప్పేది ఏమిటంటే, మీరు కడుపు నిండా తినద్దు, ప్రతి 2 గంటలకి ఒకసారి కొద్దిగా ఆహారం తీసుకోండి, ట్యాబ్లెట్స్ వాడండి అనేది మనకి వైద్యులు చెప్పేది. గ్యారీ టాప్స్ చెప్పింది కానీ, జాసన్ ఫంగ్ చెప్పింది కానీ ఏమిటి అంటే, అసలు ఈ బరువు పెరగడానికి కారణం ఏమిటి, డయాబెటీస్కి లీడ్ చేస్తూ ఉన్నది ఏమిటి, ప్రధానమైన కారణం అంటే ఓవర్ వెయిట్, అందులో కీలకమైన కారణం. కాబట్టి ఈ ఒబేసిటీ ఎందుకు వస్తూ ఉంది, ఓవర్ వెయిట్ ఎందుకు వస్తూ ఉంది, దీని మీద మనకున్న పరిజ్ఞానం ఏమిటి అని అంటే, ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న మీకు అందరికీ ఉన్న పరిజ్ఞానం ఏమిటంటే, క్యాలరీలు తక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఖర్చు పెట్టాలి, అంటే శారీరక వ్యాయామం చేయాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నాయి ఫిజిక్స్ సూత్రం. క్యాలరీస్ కన్జ్యూమ్డ్ క్యాలరీస్ టేకెన్ మైనస్ క్యాలరీస్ కన్జ్యూమ్డ్ ఈజ్ ఈక్వల్ టు డిపాజిట్ ఫ్యాట్ అని మనకు మామూలుగా చెప్పుకునేది. ఇది ఫ్యాక్టా? ప్రపంచంలో ఊబకాయాన్ని తగ్గించడం కోసం వైద్యులు చేస్తూ ఉన్న ప్రిస్క్రిప్షన్లో బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారా? ఈ ప్రశ్న వేసి వాళ్ళు జవాబు చెప్పారు. జాసన్ ఫంగ్ సూటిగా చెప్పాడు. ఏమిటి అని అంటే, ఇది క్యాలరీల లెక్క కాదు. ఏమి జరుగుతుంది అంటే, బాడీ మెటబాలిజాన్ని లెక్కేశారు. మెటబాలిజం ఏమిటి, నువ్వు క్యాలరీస్ని తక్కువగా తగ్గించి తీసుకుంటే బాడీ దానంతా అది ట్యూన్ అయ్యి ఖర్చులు తగ్గిస్తుంది. మీకు తెలుసు బాడీ మెటబాలిక్ రేట్ అనేది జీవక్రియల రేటు. ఆ జీవక్రియల రేటు మనం తీసుకునే క్యాలరీల బట్టి తగ్గిపోతుంది. సో బరువు తగ్గడం కోసం అని చెప్పి క్యాలరీలు తగ్గిస్తే
కన్సంప్షన్ ఏమి పెరగడం లేదు. అది పొదుపు చేసి బరువు తక్కువ చేస్తుంది. సో దెర్ ఇస్ రెసిస్టెన్స్. బరువుని పెంచాలన్నా తగ్గించాలన్నా ఇది అంత తేలికైన విషయం కాదు అనేది తేల్చారు. తేల్చినప్పుడు ఏమిటి అన్నప్పుడు మెంటల్గా మన మెదడులో ఒక సెట్ పాయింట్ అనేది ఉంది. ప్రతి వాళ్ళకి బరువుకు సంబంధించిన దాంట్లో మనం ఎంత ఉంటున్నాము అనేది మనం తినేదాన్ని బట్టి మెదడు ఎక్కడో ఒక చోట దాన్ని ఫిక్స్ చేస్తూ ఉంది. దాన్ని తగ్గించాలంటే దానికి కొంతకాలం పాటు ఎక్సర్సైజ్ చేయాలి మనం. అంటే బరువును తగ్గించడం కోసం చేసే ప్రయోగం ఏదైతే ఉందో ఆ ప్రయోగం నిలకడగా ఒక 5-6 నెలలు చేస్తే కానీ ఆ సెట్ పాయింట్ సెట్ కాదు. అందువల్ల బరువు అన్న ఇంటి కోణం వచ్చినప్పుడు జాసంపంగ్ చెప్పింది ఏమిటంటే ఇది క్యాలరీలు లెక్క కాదు. ఏమిటి ఈ సమస్య అంటే జాసంపంగ్ చెప్పింది, గ్యారీ టాప్స్ ఇద్దరు చెప్పింది ఏమిటంటే ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ హార్మోన్స్. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావడం వల్లనే ఒబేసిటీ కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కాబట్టి అందులో కూడా చాలా రకాల హార్మోన్స్ మనుషులకి ఇచ్చి చూశారు. గ్రెలిన్ అనే హార్మోను, పెప్టిన్ బైవేవ్ అనే హార్మోను, రకరకాలైన హార్మోన్లు ఇచ్చి చూస్తే ఆ హార్మోన్లు తీసుకోవడం వల్ల బరువు పెరగడం. కేవలం 2 హార్మోన్లు ఇచ్చినప్పుడు బరువు పెరిగాడు. ఆ 2 ఏమిటంటే ఇన్సులిన్, కార్టిజోల్. అందువల్ల ఇన్సులిన్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు రీసెర్చ్ చేసి తెలిసింది ఏమిటంటే ఇన్సులిన్ని ఎంత తక్కువగానైతే శరీరానికి అవసరాన్ని కల్పిస్తామో మనం అంత తేలిగ్గా బరువును తగ్గించుకోగలుగుతాము. ఇన్సులిన్ మీకు తెలుసు. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఇన్సులిన్ ఏ రకంగా కీలకమైంది అంటే మనం తీసుకునే గ్లూకోజ్ని బాడీకి కణాలకు అందించే దాంట్లో ఇన్సులినే కీలకపడతాం. సో మనం కార్బోహైడ్రేట్లను తిన్నప్పుడల్లా ఇన్సులిన్ స్పైక్ అయ్యింది. సో వాళ్ళిద్దరు చెప్పింది ఏమిటంటే మన డాక్టర్లు చెబుతున్న దాని ప్రకారం రోజుకు 6-7 సార్లు ఆహారం ఎప్పుడైతే తీసుకుంటున్నామో తీసుకున్న ప్రతిసారి ఇన్సులిన్ స్పైక్ అవుతూ ఉంది. మనం మెటబాలిజంలో చదివితే ప్రతి హార్మోను ఏమిటంటే ఒక సందర్భంలో రోజులో ఏదో ఒక సమయంలో ఉత్పత్తి అయ్యి వెంటనే దానికి సంబంధించిన బాధ్యతలను నిర్వహించి మళ్ళీ వెనక్కి తగ్గిపోయింది. ఇన్సులిన్ కూడా ఆ రకంగానే తగ్గిపోవాలి. బట్ మన ఆహార అలవాట్లు మారినేటి దాని ఫలితంగా గతంలో మన పూర్వీకులు ఏం తిన్నాం, మన చిన్నప్పుడు ఏం తిన్నాం అంటే రోజుకి 2 సార్ల కంటే లేదు 3 సార్ల కంటే మించి ఏమి తినగలిగేవాళ్ళం కాదు. ఆహారం ఆ రోజు అందుబాటులో ఉన్న పరిస్థితి ఇచ్చా కూడా. ఇప్పుడేం చేస్తున్నాం లెక్క ఏంటి ఒకసారి. ఉదయం బెడ్ టీ దగ్గర నుంచి రాత్రి కూడా 10 గంటలకు పడుకోబోయేటప్పుడు మళ్ళీ ఫ్రూటో పాలో ఏదో ఒకటి తీసుకునే దాకా లెక్కేస్తే కనీసం 10 సార్లు మనం క్యాలరీస్ ఇస్తూ ఉన్నాం. సో మీరు క్యాలరీస్ ఇచ్చినప్పుడల్లా ఏం జరుగుతుంది? ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. స్పైక్ అయిన ఇన్సులిన్ తగ్గదు. ఇప్పుడు మీరు స్నాక్స్ తీసుకున్నారు, పొద్దున్నే టిఫిన్ చేసి వచ్చారు, ఆ టిఫిన్ చేసిన దాని ఫలితంగా పెరిగిన ఇన్సులిన్ తగ్గుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు తిన్నారు, మళ్ళీ పెరుగుతుంది. ఇంకో గంటలో భోజనం చేస్తాము, మళ్ళీ ఇన్సులిన్ పెరుగుద్ది. మళ్ళీ 4 గంటలకు 5 గంటలకు మళ్ళీ స్నాక్స్ తింటాము, లేదో టీ తాగుతాము. సో ఇట్లా లెక్కేసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏమిటంటే ఇన్సులిన్ మామూలు హార్మోన్ లాగా ఇన్సులిన్ని కూడా తగ్గించేటి అలవాటు నుంచి ప్రపంచం ఎప్పుడైతే రివర్స్లో పోయిందో ఈ రివర్స్లో పోయిన దాని ఫలితమే బరువు పెరగడం. సో ఇది హార్మోన్ల సమస్య అని తేల్చారు. సో హార్మోన్ల సమస్యకి పరిష్కారం ఏమిటి? ఇన్సులిన్ హార్మోన్ని తగ్గించాలి, దాని అవసరాన్ని తగ్గించాలి. దానికి ఉన్న మార్గాలు ఏమిటి అంటే గ్లూకోజ్ని ఎండగట్టాలి మన శరీరంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ కూడా లింక్ కూడా తీసి చూపించారు. ఏమిటి అని అంటే టోకెలావ్ అని ఒక దీవి ఉంది. ఆ దీవిలో వాళ్ళ ప్రధానమైన ఆహారం ఏమిటంటే కొబ్బరి చెట్లు బ్రహ్మాండంగా ఉంటాయి, కొబ్బరి తింటారు. 2 చేపలు చుట్టూతా నీళ్ళే కనుక చేపలు తినేటాడు. ఆ 2 ఆహారాలు తిన్నంతకాలం వాళ్ళకి ఏ జబ్బులు రాలేదు. అయితే ఆ దీవితో వ్యాపార సంబంధాలు పెట్టుకొని షిప్పులు రావడం మొదలైంది. షిప్పులు వచ్చిన తర్వాత అక్కడికి ఏమొచ్చినాయి? కూల్ డ్రింకులు వచ్చినాయి, రెడీమేడ్ ఫుడ్స్, స్నాక్స్, రకరకాలైనటువంటి వచ్చేసింది. సో వాళ్ళ సాంప్రదాయక ఆహారం బదులుగా ఈ కార్బోహైడ్రేట్ బేస్డ్
డైట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకన్నీ జబ్బులు రావడం మొదలైంది. బరువు పెరిగారు, గుండె జబ్బులు వచ్చినాయి, ఇంకా ఇతరమైన సమస్యలన్నీ వచ్చినాయి. అప్పుడు ఇంకొక విచిత్రం జరిగింది. ఏమిటనంటే ఆ దీవికి వచ్చే షిప్పుల్లో ఒక షిప్ ఇరుక్కుపోయి ఒక 6 నెలలు షిప్పులు రానప్పుడు వాళ్ళు మళ్ళీ సాంప్రదాయక ఆహారాలు తిన్నారు. కొబ్బరి తిన్నారు, మళ్ళీ చేపలు తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళ ఆరోగ్యం చూస్తే ఉన్న కంప్లైంట్లన్నీ పోయి ఈ 6 నెలలు. కాబట్టి సైన్స్లో ఈ మనం మన మొత్తం వైద్యంలో కనుక చదివితే యాక్సిడెంట్లే అనేక వైద్యంలో ఉన్నాయి, ఇన్వెన్షన్స్కి దారితీస్తుంది. అందువల్ల టోకెల్ ఆఫ్ దీవిలో దొరికిన లింకును పట్టుకొని శాస్త్రవేత్తలు స్పష్టంగా తేల్చారు, ఇది ఆహారంలో జరిగిన మార్పు ఫలితంగానే ఇది వస్తూ ఉంది ఈ జబ్బులు, ఇక మనం అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పి దాన్ని సిండ్రోమ్ ఎక్స్ అని చెప్పి పేరు పెట్టారు ముందు. దాని తర్వాత ఇంకొంత ఫర్దర్ రీసెర్చ్ వచ్చిన తర్వాత దానికి మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పి పేరు పెట్టారు. అంటే జీవక్రియా సంబంధమైనటువంటి సమస్యలు, మనం తిన్న ఆహారం ఎట్లా మెటబలైజ్ అవుతూ ఉంది, ఎట్లా జీర్ణం అవుతుంది, ఆ జీర్ణమైన దాని ఫలితంగా వస్తున్న పర్యవసానాలు ఏమిటి, దీన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని చెప్పారు. ఆ మెటబాలిక్ సిండ్రోమ్తో రిలేట్ అయిన జబ్బులే ఇవన్నీ కూడా 9-10 జబ్బుల్ని దీనికి ఇంత కేటగరైజ్ చేశారు. 1 ఊబకాయ, 2 మధుమేహం, 3 గుండె జబ్బులు, 4 క్యాన్సర్, 5 అల్జీమర్స్, ఇంకా ఇతరమైన సమస్యలు. కాబట్టి మెటబాలిక్ సిండ్రోమ్ రిలేటెడ్ డిసీజెస్ని ఎట్లా తగ్గించాలి అంటే మెటబాలిజంలో మార్పు తేవడం ద్వారానే తగ్గించగలుగుతాం. ఏమిటి మెటబాలిజంలో మార్పు తేవడం అంటే ఒక విషయం తేలింది, ఇన్సులిన్ అనేది అధికంగా ఉత్పత్తి అయిన దాని ఫలితంగా ఇన్సులిన్ పట్ల శరీరంలో రెసిస్టెన్స్ అనేది వస్తుంది. వై వీఆర్ బికమింగ్ సిక్ అని ఒక పుస్తకం వచ్చింది, దాంట్లో ఆయన చెబుతాడు. ఎందుకు అంటే ప్రపంచం మొత్తంలో పరిశోధనల్లో తేలింది ఏమిటి అని అంటే ఇన్సులిన్ నిరోధకత పెరిగిన దాని ఫలితంగానే ఈ జబ్బులన్నీ వస్తూ ఉన్నాయి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ చుట్టూతా నేను ఇప్పుడు చెప్పినట్టు మెటబాలిక్ డిసీజెస్ అన్నీ ఉన్నాయి. సో ఆ మెటబాలిక్ డిసీజెస్ అన్నీ వాటిని ఇది చేయాలంటే ఏం చేయాలి? జాసన్ హమ్ సూటిగా చెప్పాడు, మీరు ఇన్సులిన్ని ఎండగట్టండి. ఎండగట్టాలంటే ఏం చేయాలి? గ్లూకోజ్ని మినిమైజ్ చేయాలి. ఈ మినిమైజ్ చేయడం ద్వారా మనం శరీరంలో నిల్వ ఉన్నట్టు గ్లూకోజ్ని చేస్తాం. ఆ వైద్యం గురించి కూడా చెప్పారు. ఏమిటి అని అంటే ఇప్పుడు దాకా జరుగుతున్న డయాబెటీస్ వైద్యం అంతా ఏమిటి? బ్లడ్ గ్లూకోజ్ని మాత్రమే తగ్గిస్తూ ఉంది. శరీరంలో మరి మిగిలిన కణాల్లో ఉన్న గ్లూకోజ్ని ఎవరు తగ్గిస్తారు? అందువల్ల ఇతర శరీర కణాల్లో ఉన్న గ్లూకోజ్ని అంతా తగ్గించాలి అని అంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ బేస్డ్ ఫుడ్ నుంచి బయటికి రావాలి. 2 తినే సందర్భాలు తగ్గించాలి, వీలైనంత మినిమైజ్ చేయాలి. ఇక ఒక దశలో ఏమిటంటే అట్కిన్ అనే ఆయన అమెరికాలో ఒక పెద్ద పాపులర్ అయ్యి కోటి కాపీలు అప్పుడు పోయినాయి. ఆయన రాసిన అట్కిన్ డైట్ అనే పుస్తకం పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఏమిటంటే ఫ్యాట్ బేస్డ్ ఫుడ్, ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ తింటే మీరు బరువు తగ్గుతారని చెప్పాడు. బరువు తగ్గారు అమెరికాలో. అయితే అప్పటికి గ్యారీ టాప్స్ రాసింది ఏంటంటే అప్పటికి ప్రోటీన్ మెటబాలిజం మాకు ఇంకా అర్థం కాలేదు శాస్త్రవేత్తలకి. తర్వాత అర్థమైంది ఏమిటంటే ప్రోటీన్ కూడా కార్బోహైడ్రేట్గానే మారుద్ది శరీర అవసరాలకి. అంటే దాదాపుగా మనం ఎన్ని కేజీల బరువు ఉన్నామో అన్ని గ్రాములు రోజుకు అవసరం మనకి మాంసకృతులు. అన్ని గ్రాముల కంటే మించి కనుక ప్రోటీన్ తింటే ఆ ప్రోటీన్ మళ్ళీ కార్బోహైడ్రేట్గా మారుద్ది. కాబట్టి ప్రోటీన్ కూడా ఎంతో కొంత ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది. అయితే వేరే ఫ్యాట్ మాత్రం ఇన్సులిన్ అసలు వాంటింగ్ ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు చెప్పింది కొవ్వు ఆహారాలు ప్రధానమైన దీనిగా చేస్తే 100కి 70-75 వాళ్ళు కొవ్వు ఆహారాలని, 10-15% ప్రోటీన్లని, 5-10% పైన కార్బ్స్ ఉంది కదా. అది మన మామూలు పిరమిడ్కి ఇది రివర్స్ పిరమిడ్. మామూలు పిరమిడ్ మనకేం చెబుతారు? కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోమని చెప్పి చెబుతారు. కానీ ఈ రకమైన ప్రయోగం ద్వారా అమెరికాలో బరువు తగ్గారు, ఇతర దీనికి సంబంధించిన దాంట్లో కూడా ఫలితాలు ప్రయోగాలు వచ్చినాయి.
అందువల్ల ఇప్పుడు ఒబేసిటీ బేస్డ్ దీనిలో మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా ఆహారపరమైన మార్పుల ద్వారా డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు. ఆయన జాసన్ ఫంక్ స్పష్టంగా రాసింది ఇది. ఇర్రివర్సబుల్ అనేది అబద్ధం, ఇట్ ఈజ్ రివర్సబుల్. మందులు లేకుండా నేను చేపిస్తున్నాను అని చెప్పి ఆయన ఇచ్చేశాడు. ఆయన ఒక క్లినిక్ పెట్టి ప్రత్యేకించి ఆయన నెఫ్రాలజీ అయినప్పటికీ కూడా ఈ ఒబేసిటీ బేస్డ్ డయాబెటీస్ బేస్డ్ పేషెంట్లని చేసి ఆయన చేశాడు. రెండో అంశం ఆయన చెప్పింది ఏమిటంటే ఈ ఇన్సులిన్ తగ్గించడం కోసం దీనికి ఫాస్టింగ్ కలపమన్నాడు. ఉపవాసం అన్నది గొప్ప టెక్నిక్. ఉపవాసం చేయడం అన్నది దాని ద్వారా శరీరంలో ఉన్న గ్లూకోజ్ని తగ్గించుకోగలరు. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది డాక్టర్లందరూ కూడా ఈ రోజున ఎక్కువ మంది యాక్సెప్టెన్స్ వచ్చింది. ఏమిటి దాంట్లో చెబుతూ ఉన్నది అంటే రోజు 24 గంటల్లో 8 గంటలు ఈటింగ్ విండోగా పెట్టుకొని మిగిలిన 16 గంటలు మీరు కనుక ఫాస్టింగ్ కనుక చేయగలిగితే మీకు కాంప్లికేషన్స్ రావు, వచ్చిన ఇంటి వాళ్ళు వాటిని పోగొట్టుకోవచ్చు. ఇది మనకు అర్థమైన ఏంటి సైన్స్. పూణే నుంచి డాక్టర్ జగన్నాథ్ దీక్షిత్ అని ఆయన చాలా విస్తారంగా ప్రచారం చేస్తున్నారు. మీరు ఏమైనా తినండి, 2 సార్లు తినండి. ఉదయం 8 గంటలకు మొదలు పెడితే 8 కలుపుకోండి, 8, 16 సాయంత్రం 4 గంటలకు మీ ఫుడ్ ప్రోగ్రామ్ క్లోజ్ కావాలి. సాయంత్రం 4 నుంచి రేపు ఉదయం 8 దాకా మీ పొట్ట ఖాళీగా ఉండాలి, డైజెస్టివ్ సిస్టమ్. అప్పుడు సిస్టము రిపేర్ అయింది, రిజువనేట్ అయింది. కాబట్టి ఈటింగ్ని మీరు సిస్టమేటైజ్ చేసుకొని మీరు అదనంగా తినే సందర్భాలన్నింటినీ కూడా కత్తిరించండి. ఈ 2 సార్లు తప్ప మధ్యలో ఇన్ బిట్వీన్ నో స్నాకింగ్ అని కూడా చెప్పాడు. ఉదయం భోజనం చేసిన తర్వాత లేదు మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి మధ్యలో చిన్న సాల్ట్ బిస్కెట్ కూడా తినదు. పాలు పంచదార ఉన్న ఇంటి టీ కాఫీని తాగొద్దు, తాగితే బ్లాక్ కాఫీ గ్రీన్ టీ తాగండి. ఈ రకమైన ప్రయోగం మీరు చేస్తే బరువు తగ్గుతారు, డయాబెటీస్ తగ్గుతారు అనేది ఆయన కూడా ప్రచారం చేస్తూ ఉండే విషయం. అందువల్ల మనకి ఈ సైన్స్ ఇన్సులిన్ చుట్టూతా ఉన్న ఇంటి సైన్స్ని కనుక మనం ఇంబైట్ చేసుకోగలిగితే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక తగ్గించగలిగితే ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడగలుగుతాం. చూసాం చాలామంది పేషెంట్లకి, స్వయంగా నా ఎక్స్పీరియన్స్ కూడా, నాకు 15 ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉంది. 2018 మార్చి నుంచి నేను ట్యాబ్లెట్లు పూర్తిగా మానేశాను. అయితే వస్తున్న సమస్య అంతా ఏమిటంటే అన్నం తినడానికి మనం బ్రహ్మాండంగా అలవాటు పడ్డాం, ఇడ్లీ తినడానికి దోశ తినడానికి అలవాటు పడ్డాం. ఎందుకంటే అవి తీపిగా ఉంటాయి కాబట్టి మనసు లాగుతుంటాయి దాని వైపు వెళ్ళాలని. అయితే అవి తింటే ఏమిటి, ఆంధ్ర రాష్ట్రంలో వీరమాచినేని రామకృష్ణ గారు చాలా విఆర్కే డైట్ అనే పేరుతో మీకు తెలిసే ఉంటుంది, ఆయన పెద్ద ప్రచారం చేశాడు. ఏమిటి అని అంటే 110 రోజులు మీరు ఈ డైట్ చేయండి, 111వ రోజు నుంచి మీ ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ కార్బోహైడ్రేట్లు కూడా తినొచ్చు అని చెప్పాడు. మేము చూస్తే ఏమిటంటే మళ్ళీ కార్బోహైడ్రేట్లు తింటే మళ్ళీ బరువు పెరుగుతున్నారు, మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. అందువల్ల ఇది లైఫ్ స్టైల్ లో వచ్చిన మార్పు వల్ల వచ్చిన జబ్బులు కనుక జాసన్ ఫంక్ చెప్పింది, మన ఆహార అలవాట్లలో వచ్చిన మార్పు వల్ల వచ్చిన జబ్బులు ఇవి. కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి అంటే ఆహార అలవాట్లు మార్చుకోవడమే. దానికోసం ఏం చేయాలి అంటే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ తగ్గించి ఫ్యాట్ పర్సంటేజ్ పెంచి చేయాలి. నేను కోవిడ్ మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక రిపోర్ట్, కేంద్ర ఆరోగ్య మంత్రి ఒక రిపోర్టు, 2 రిపోర్ట్లు పెట్టాడు. ఏమిటి అని అంటే వాట్ వీఆర్ ఈటింగ్ ఇది ఒక రిపోర్టు, అవర్ మీల్స్ ప్లేట్ ఇది రెండో రిపోర్ట్. వాళ్ళు చెప్పినది ఏమిటి అని అంటే 8 రకాల ఆహారాలు మనం తీసుకోవాలని చెప్పారు. ఏమిటి అంటే కాయధాన్యాలు, మన బియ్యం కానీ లేకపోతే చిరుధాన్యాలు కానీ ఏమైనా కానీ దీని పర్సంటేజ్ 45% వరకు తీసుకోవచ్చని చెప్పారు వాళ్ళు. మాంసకృతులు 17% తీసుకోవాలని చెప్పారు. పాలు పాల పదార్థాలు రోజుకి 300 ml తీసుకోవాలని చెప్పారు. అట్లాగే కూరగాయలు 350 గ్రాములు తీసుకోవాలని చెప్పారు. నూనెలు రోజు కనీసం 27 గ్రాములు తీసుకోవాలని చెప్పారు. ఈ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిన ఈ డైట్ భారతదేశంలో ఎంతమంది తీసుకుంటున్నారు అనే సర్వే కూడా చేశారు. సర్వే చేస్తే
తేలిన లెక్కలు ఏమిటి అని అంటే అత్యధికులు ఈ డైట్ తీసుకోవడం లేదు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో 45%గా ఉన్న ఇంటి కార్బోహైడ్రేట్లకు బదులుగా 90% పైన కార్బోహైడ్రేట్లతో పొందుతున్నారు. మనకందరికీ తెలుసు. రూపాయి బియ్యం వచ్చిన తర్వాత లేదు 20 రూపాయలు 50 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కొని కూరగాయల రేట్ ఎక్కువ కనుక ఏం చేస్తున్నారు అంటే అత్యధిక గ్రామీణ ప్రజలు ఒక పచ్చడి చేసుకొని కంచం నిండా అన్నం తినేసేస్తారు. సో పోషక విలువలు ఏమొస్తాయి? ఇది ఒకప్పుడు ఏమనుకున్నారంటే ఊబకాయం అనేది కేవలం సంపదల సమస్యనే అనుకున్నారు. కానీ సర్వే చేస్తే తేలింది ఏమిటి అని అంటే ఆ ధనిక వర్గాల్లో కంటే 6 రెట్లు ఎక్కువగా పేదవాళ్ళలో ఒబేసిటీ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ ఒబేసిటీ డయాబెటిక్ డాక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ మాట్లాడుకున్నది ఏమిటంటే భారతదేశంలో ఎవరికి ఉంది డయాబెటీస్ అంటే ఇది సంపన్నుల సోమరిపోతుల జబ్బు అని చెప్పారు. వాళ్ళు తేల్చి ఎవరికి ఉంది అంటే కలకత్తాలో వ్యాపారాలు చేస్తూ ఎవడైతే సీట్లో కూర్చొని బాగా తిండి అందుబాటులో ఉందో వాళ్ళలో మాత్రమే పరిమితమైంది అని చెప్పాడు. ఈరోజు ఎవరిలో ఉంది చెప్పండి? గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కూడా డయాబెటీస్ వస్తుంది. ఇంకా శారీరక శ్రమ చేసే వాళ్ళకి అందరికీ వస్తుంది. ఎందుకు వస్తుంది అన్నప్పుడు మన ఆహారంలో కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ పెరిగిన దాని ఫలితంగానే ప్రోటీను ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గిన దాని ఫలితంగానే వస్తుంది. వాళ్ళు తేల్చారు లెక్క ఏమిటి అని అంటే అర్బన్లో ఎంత పర్సంటేజ్ తింటున్నారు అంటే కాయధాన్యాలు 97% తింటున్నారు. అర్బన్లో వచ్చి 68% తింటున్నారు. మాంసకృత్తులు గ్రామీణ ప్రాంతాల్లో 5% మంది తింటున్నారు, పట్టణ ప్రాంతాల్లో 18% మంది తింటున్నారు. పాలు పాల పదార్థాలు గ్రామీణ ప్రాంతాల్లో 8.7% మంది మాత్రమే తింటూ ఉన్నారు. ఇప్పుడు మీరు పాల గురించి చర్చించారు కదా, పాలన్నీ ఎక్కడికి పోతున్నాయి? గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు నగరాలకు వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పాలు ఒక అమ్మకం సరుకుగా మారినటువంటి కాలంలో గ్రామీణ ప్రజలు చక్కగా పాలు తాగేవాళ్ళు, పెరుగు తినేవాళ్ళు, నెయ్యి వాడుకునేవాళ్ళు. ఈరోజు ఆ సెక్షన్లన్నీ తిరిగి దూరమైంది. సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్టే ఆ మాట కూడా చెప్పింది. అట్లాగే కూరగాయలు చెప్తుంది 8.8% తినాల్సిన ఏంటి దాంట్లో గ్రామీణ ప్రాంతాలు. పట్టణ ప్రాంతాలకు వచ్చినప్పుడు 17% మాత్రమే తింటున్నారు. నూనెల విషయంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో 22%, పట్టణ ప్రాంతాల్లో 27% మాత్రమే తింటున్నారు. అందువల్ల ఆహార సరళి అనేది ఖచ్చితంగా ఒబేసిటీకి దారి తీస్తుంది. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కూడా వాళ్ళు ఇంకొక లెక్క కూడా వేశారు. ఏమిటి అని అంటే ఊబ పొట్ట అబ్డామినల్ ఒబేసిటీ ఉన్న ఇంటాడు ఎంతమంది, గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది, పట్టణ ప్రాంతాల్లో ఎంతమంది అనే లెక్కలు కూడా వాళ్ళు తీశారు. తీస్తే గ్రామీణ ప్రాంతంలో 18.8 మందికి ఉంటే పట్టణ ప్రాంతాల్లో 53.6% ఊబ పొట్ట ఉంది. విజరల్ ఫ్యాట్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం కూర్చున్న ఇంటాళ్ళలో 40 ఏళ్ళు దాటిన ఇంటాళ్ళు ఎవరైనా స్కానింగ్ మిషన్ కిందకి పోతే అందరికీ ఫ్యాటీ లివర్ వస్తుంది రిపోర్ట్. ఎందుకు వస్తుంది ఫ్యాటీ లివరు? ఆల్కహాల్ తాగే ఇంటాడికి ఫ్యాటీ లివర్ వస్తుంది సహజం. కానీ నాన్ ఆల్కహాలిక్స్లో కూడాను ఫ్యాటీ లివర్ పెరిగింది. ఎందుకు పెరుగుతుంది అంటే కార్బోహైడ్రేట్ పర్సంటేజ్ పెరిగిన దాని ఫలితంగానే అవే కొవ్వులుగా మారుతున్నాయి ఈ శరీరంలో. ఇన్సులిన్ దానికి కారణం అవుతుంది. ప్రధానంగా ఇన్సులిన్ మనం ఇందాక చెప్పుకునే దాంట్లో ఇన్సులిన్ గ్లూకోజ్ని కణాల్లోకి పంపించడం వరకే మనం అంతకుముందుగా మన డాక్టర్లు ఊహించారు. కానీ దాని మీద ఇంకా ఫర్దర్గా రీసెర్చ్లో పెడితే ఏంటంటే ఫ్యాట్స్గా డిపాజిట్ చేసేది ఇన్సులిన్. శరీరంలో ఉన్న ఇంటి ఫ్యాట్స్ బయటికి రాకుండా అంటే ఖర్చు కాకుండా అడ్డం పడేది కూడా ఇన్సులిన్. ఎందుకని అంటే ఇన్సులిన్ ఉన్నంతసేపు మనం ఏం చేస్తాం? తినాలని వస్తే ఏదో ఒకటి తింటాం, ఆకలి లాగుంది. సో డిపాజిట్ అయిన ఫ్యాట్స్ బయటికి రావు. ఇవాళ గ్యారీ టాక్స్ స్పష్టంగా చెప్పాడు. ఇన్సులిన్ పాత్ర అంతకుముందు మనకు తెలిసిన దానికంటే పరిశోధనలోకి వెళ్ళే కొద్దీ ఇంకా ప్రమాదకరమైన పాత్రగా ఉందని చెప్పి తేలింది. కాబట్టి ఇన్సులిన్ని తగ్గించుకోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటపడడం దీనికి కీ సబ్జెక్ట్. ఈరోజు మనకు తెలిసిన ఇంటి వాళ్ళలో ప్రతి నెల ఎవరో ఒక స్నేహితుడు స్టంట్ వేయించుకున్నాను సార్ అని చెబుతున్నాను. ఎందుకు ఇంతగా స్టంట్లు పెరిగినాయి? కొలెస్ట్రాల్ ఎందుకు పెరుగుతూ ఉంది అంటే మేము చూసాం.
మేము అచ్చగా ఫ్యాట్స్ తినడం మొదలుపెట్టిన తర్వాత కొబ్బరి నూనెలకు మారాను పూర్తిగా. వంటంతా రోజు అంతో ఇంతో కొబ్బరి నూనె తాగుతూ ఉన్నాను కూడా. తాగిన తర్వాత నాకు అంతకు ముందున్న 250 ట్రైగ్లిజరైడ్స్ ఈరోజు 100 లోపలికి వచ్చేసింది, నార్మల్ రేంజ్లోకి వచ్చేసింది. లిపిడ్ ప్రొఫైల్ పర్ఫెక్ట్ అయిపోతూ ఉంది ఫ్యాట్స్ తీసుకున్న తర్వాత. ఇది వందల వేల మందిలో చూసాం. అందువల్ల ఏం జరుగుతుంది అంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి మనం ఫ్యాట్ మెటబాలిజంలో కనుక మారగలిగితే ఈ జబ్బుల నుంచి, దీర్ఘకాలిక జబ్బుల నుంచి, లైఫ్ స్టైల్ డిసీజెస్ అని చెప్పాలి ఏదైతే అనుకుంటున్నామో, మెటబాలిక్ డిజార్డర్ ఏదైతే అనుకుంటున్నామో ఇది కరెక్ట్ అవుతుంది. చెప్పాడు కదా ఆయన గ్యారీ టాప్స్కి ఒక డాక్టర్, అయ్యా మేము కొవ్వులు తగ్గించమని చెప్పిన తర్వాతే అమెరికాలో గుండె జబ్బులు పెరిగింది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎస్కిమోలు అచ్చగా మాంసమే తింటారు, ఇక వాళ్ళు గుండెలో తినరు. వాళ్ళలో పరిశోధన చేస్తే ఎవరికీ డయాబెటీస్ లేదు, ఎవరికి క్యాన్సర్ లేదు, ఎవరికి గుండె జబ్బులు లేదు. అదే ఎస్కిమోలకి కార్బోహైడ్రేట్ ఆహారాలు అందుబాటులోకి వచ్చి నగరీకరణ పెరిగి చుట్టూతో వాళ్ళంతా ఆక్రమించిన తర్వాత అమెరికాలో వాళ్ళకి ఈ జబ్బులన్నీ వచ్చింది. అందువల్ల మొత్తం లింకు చూస్తే లింకులో ఏముంది అన్నప్పుడు ఇన్సులిన్ సెంట్రల్ పాయింట్ అయింది. ఇన్సులిన్ తగ్గించుకోవడం ఎట్లా అనే కోణంలోకి పోకపోతే బరువు తగ్గడం సాధ్యం కాదు. జాసన్ ఫంక్ చెప్పింది ఏమిటంటే మీరు ఎక్సర్సైజ్ చేయడం ద్వారా బరువు తగ్గుతామని మీరు అనుకుంటారేమో, సాధ్యం కాదు అన్నాడు. ఎందుకు అంటే 2 కారణాలు చెప్పాడు. ఒకటి, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీరేమనుకుంటారు, నేను కష్టపడాను కదా అని మళ్ళీ రెస్ట్ తీసుకుంటారు ఒకటి. 2, కష్టపడ్డాను కదా అని కొంచెం తింటారు. నాకు నెల్లూరులో వాకింగ్ చేసేవాడు చెబుతారు, మేము విఆర్ కాలేజీ గ్రౌండ్లో వాకింగ్ చేశాం సార్, వచ్చి వెంకటరమణ హోటల్ దగ్గర కాఫీ తాగి. నువ్వు గంట సేపు వాకింగ్ చేస్తే 140 క్యాలరీలు ఖర్చు అవుతాయి. నువ్వు వెంకటరమణలో ఒక కాఫీ తాగితే చక్కెర వేసుకొని 200 క్యాలరీలు పైన నీకు ఇచ్చేస్తుంది. నువ్వు బరువు తగ్గేది అక్కడ. అందువల్ల మొత్తం దీంట్లో ఆయన చెప్పింది 100 మార్కులు ఉన్నాయి అని అనుకుంటే పరీక్షలో 95 మార్కులు డైటరీ మార్కే, 5% ఎక్సర్సైజ్కి ఉంటాయి. అందరూ మైక్లో అడగలేదు కాబట్టి సార్ది సెషన్ అయిపోయాక డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఆ స్లిప్స్ని రాస్తే కనుక అవన్నీ ఒకేసారి క్రోడీకరించి సార్ అడుగుతాము. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఎక్కువ ప్రాబ్లం కాకుండా ఒక 5-10 నిమిషాలు క్లోజ్ అయ్యేదాకా అందరికీ కూడా పేపర్స్ వస్తున్నాయి. ఆయన చెప్పే దాంట్లో కానీ ఇంకా అదనంగా కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఆ పేపర్స్ మీద రాసేసి మీరు స్టేజ్ దగ్గరికి పంపిస్తే మేము ఒకేసారి అది అడిగేస్తాం. ఆయన ఒకేసారి సమ్మరీగా ఆన్సర్ చెప్తారు. అందువల్ల కొవ్వులు అన్నది వాటి చుట్టూతా జరిగినంతా దుష్ప్రచారం అని తేల్చేశారు. కాబట్టి పిండి పదార్థాలని మనం చాలా సౌమ్యంగా చూస్తున్నాం, ఇవి మనకి ఫ్రెండ్లీ అని. రెండోది ఇంకొక మాట కూడా ఆయన చెప్పింది ఏంటంటే పిండి పదార్థాలు అన్నీ శత్రువులు కావు. ఏమి జరిగింది అంటే రోలర్ మిల్లులు వచ్చిన తర్వాత మనం పాలిష్ చేసుకోవడం అలవాటు పడ్డాం. అంతకుముందు ముడి బియ్యం తిన్నంత కాలం, ముడి సొన్నలు తిన్నంత కాలం, ముడి సద్దలు తిన్నంత కాలం, ముడి కొర్రలు తిన్నంత కాలం ఈ సమస్యలు రాలా భారతదేశంలో కూడా. ఎప్పుడు వచ్చినాయంటే రోలర్ మిల్లు వచ్చి ఎప్పుడైతే పాలిష్ పట్టించడం చేసామో కంటికి నదులుగా ఉండేటట్టుగా తెల్లటి బియ్యం చేస్తున్నాం. సో తెల్లటి బియ్యంలో ఏమిటి, ఫైబర్లో ఉన్న ఏంటి బి కాంప్లెక్స్ అంతా పోతూ ఉంది, ఫైబర్ అంతా పోతూ ఉంది, మనం తింటూ ఉంది అచ్చగా గ్లూకోజ్. సో అది ఒక ఫ్యాక్టర్. రెండోది ఏమిటంటే మనల్ని ప్రపంచాన్ని మోసం చేసిన ఇంకొక అంశం పంచదార. చాలామంది డాక్టర్లు కూడా చెబుతూ ఉన్నది ఏమిటంటే మీరు పంచదార తింటే డయాబెటీస్ రాదు, డయాబెటీస్ వచ్చిన తర్వాత మాత్రం పంచదార మానేయండి. ఈజ్ దిస్ ఫ్యాక్ట్? దీని మీద యుక్కిన్ అనేంటి ఆయన చాలా పెద్ద గొడవ చేశాడు. మీరు లెక్కలు తీయండి, ప్రపంచంలో ఏ దేశాల్లోనైతే పంచదార వినియోగం పెరిగిందో ఆ దేశాల్లో డయాబెటీస్ పెరిగింది చూసుకోండి అని చెప్పి ఆయన లెక్కలు ముందు పెట్టారు. పంచదార పరిశ్రమ ఏం చేసింది, యుక్కిన్ కొట్టుకోండి వెనక్కి రెట్టి నువ్వు నోరు మూసుకోవేయాలని చెప్పి నెట్టడానికి ప్రయత్నం చేసింది, దాని కౌంటర్ వాదనలు చేశారు ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా మన దేశంలో ఒకసారి మనం చూడండి, ఒక 30 ఏళ్ల కిందట ఒక పల్లెటూరులో 1 కేజీ 1/2 కేజీ తీసుకునే కుటుంబాలు ఉంటాయి. నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో కూడా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఏమైంది, ప్రతి ఇంట్లో పంచదార వచ్చేసింది, ప్రతి ఇంట్లో కాఫీ టీలు అలవాటైంది, ప్రతి ఊరిలో టీ కొట్లు వచ్చినాయి, ప్రతి ఊరిలో బేకరీలు వచ్చినాయి, ప్రతి ఊరిలో బిర్యానీ సెంటర్లు వచ్చినాయి. కాబట్టి
అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ పెరిగింది. పాలిష్డ్ రిఫైన్డ్ ఫుడ్స్ ఆయన చెప్పింది ఇది. కార్బోహైడ్రేట్స్ స్వతహాగా కాదు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఆర్ మోస్ట్ డేంజరస్, డైరెక్ట్ షుగర్స్ ఆర్ మోర్ డేంజరస్. మూడో అంశం ఏమిటి అని అంటే పండ్లు. మనమందరం ఏం చెబుతామంటే వైద్య దీంతో సంబంధం ఉన్న ఇంటి వాళ్ళందరం పండ్లు తినండి అని చెబుతాం. అయితే జాసన్ పండ్లు రీసెర్చ్లోను గ్యారీ టాప్స్ రీసెర్చ్లోను తెలియదు ఏమిటంటే పండ్లలో ఉండేది ఏమిటి అంటే 50% గ్లూకోజు, 50% ఫ్రక్టోజ్. ఒకసారి బయోకెమిస్ట్రీలోకి వెళ్తే గ్లూకోజ్ని మన శరీరంలో ఉన్న ఇంటి మిలియన్ల కణాలన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి, కానీ ఫ్రక్టోజ్ని అబ్జార్బ్ చేసుకోగలిగింది మన శరీరంలో ఒకే ఒక్క అవయవం మాత్రమే, అది లివర్ మాత్రమే. సో మీరు ఒక పండు తిని ఆ పండులో వచ్చే తీపిని మీరు ఇచ్చేసారంటే, లేదు పంచదారని తిన్నారు అని అంటే పంచదారలో ఉన్న 50%ని బాడీ అంతా తీసుకుంటే మిగిలిన ఫ్రక్టోజ్గా ఉన్న 50%ని లివరే మెటబలైజ్ చేయాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పింది అదే. ఎందుకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వస్తూ ఉంది అంటే ఆయన చెప్పింది ఇదే కారణం. రోజుకి మన శరీరంలో ఉన్న 5-6 లీటర్ల రక్తంలో మామూలుగా పర్సంటేజ్ లెక్కేస్తే మనం 5 స్పూన్ల నుంచి 6 స్పూన్ల నుంచి పంచదార గ్లూకోజు తీసుకోకూడదు. ఇది సైన్స్ చెబుతున్నాడు. కానీ ఎంత తీసుకుంటున్నామో అని లెక్కేస్తే మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఇడ్లీలో 10 స్పూన్లు వస్తుంది, లేదు వడలు తింటే 10 స్పూన్లు వస్తుంది. మొత్తం మీద లెక్కేస్తే రోజులో 70 స్పూన్లకు తక్కువ మనం ఎదురు తినడం. సో తినాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ అదనంగా గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత బాడీ ఏమైంది? ఇంకొక అంశం కూడా వీళ్ళు తేల్చారు. ఏమిటి అని అంటే మొన్న ఒక ఆయన నాకు ఈ డైట్ చేస్తూనే డయాబెటీస్ తగ్గింది సార్, చెరుకు రసం మా ఊళ్ళో బాగుంటుంది తాగుదాం రమ్మని నన్ను పిలిచాడు. నేను ఇంటికి పోయినాక చెప్పాను, అయ్యా నువ్వు ఈరోజు సరదాగా చెరుకు రసం తాగి తెల్లారి నాకు షుగర్ టెస్ట్ చేసుకొని నా షుగర్ పెరగలేదు కదా అని నువ్వు సంతోషపడితే నువ్వు మోసపోతావు. ఏమి జరుగుతుంది అంటే సైన్స్లో తేల్చింది ఏమిటంటే ఒబేసిటీ కానీ డయాబెటీస్ కానీ మీరు తిన్న పక్క రోజే రాదు, ఇంక్యుబేషన్ పీరియడ్ అన్నట్టు దాన్ని గుర్తించారు. కోడి ఎట్లాగైతే 21 రోజుల తర్వాత పొదిగి పిల్లల్ని చేస్తో మన బాడీలో కూడా దానికి సంబంధించిన మార్పు మెటబాలిక్గా జరుగుతూ ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఒబేసిటీ వస్తూ ఉంది, డయాబెటీస్ వస్తూ ఉంది, కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంక్యుబేషన్ పీరియడ్ని మర్చిపోవద్దు. ఈరోజు నాకేమీ లేదు కదా, నేను హాయిగా తిన్నాము అని అనుకొని బయలుదేరితే మీరు ఖచ్చితంగా 10-15 ఏళ్ల తర్వాత యూ విల్ బికమ్ ఒబేస్, యూ విల్ బికమ్ డయాబెటిక్. ఖచ్చితంగా గుండె కోసుకోవాల్సిన దాంట్లో పడుతున్నాం. అందువల్ల ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ అన్న కాన్సెప్ట్ కూడా ఇందులో కీలకమైనది. రెండోది క్యాన్సర్కి సంబంధించిన దాంట్లో కూడా ఏమిటి అన్నప్పుడు క్యాన్సర్ కూడా దీంట్లో నుంచే వస్తుంది. ప్రత్యేకించి ఇటీవల కాలంలో జరుగుతున్న ఏమిటంటే బ్రెస్ట్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది, కోలాన్ క్యాన్సర్ పెరుగుతూ ఉంది. ఎందుకు అంటే దీస్ టూ ఆర్ రిలేటెడ్ విత్ ఫుడ్. ఒబేసిటీ బేస్డ్ క్యాన్సర్స్ అని చెప్పి చేశాను. క్యాన్సర్లలో వైరల్ వల్ల వస్తున్నట్టు క్యాన్సర్స్ ఉన్నాయి, బ్యాక్టీరియా వల్ల ఐడెంటిఫై అయిన క్యాన్సర్స్ ఉన్నాయి, అట్లాగే పొల్యూటెంట్స్ వల్ల అంటే బొగ్గు మసిలో పనిచేసిన ఇంటి వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, అస్బెస్టస్లో దీన్ని పీల్చిన ఇంటి వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చినాయి. అటువంటి పొల్యూటెంట్స్ ఒక ఆస్పెక్ట్ అయితే లేటెస్ట్గా తేల్చింది ఏమిటంటే ఒబేసిటీ బేస్డ్ క్యాన్సర్స్ ప్రత్యేకించి పెరుగుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన లేడీస్లో చూస్తే ఎత్తు బరువు ఎవరిలో ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. అందువల్ల ఈ మొత్తం ఫుడ్ రిలేటెడ్కి సంబంధించిన దీంట్లో ఒక ప్రధానమైన మార్పు ప్రపంచంలో జరగకపోతే ఈ జబ్బుల నుంచి మనం బయటపడలేము. ఇప్పుడు ప్రపంచంలో నేను ముందే ప్రస్తావించాను, గుండె జబ్బులే తీవ్రమైనటువంటి మరణాలకి నంబర్ 1 కారణంగా ఎందుకు మారినాయి అంటే ఇదే కారణం. మనందరినీ మన బుర్రల్లో నుంచి కొవ్వులు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందన్న భావాన్ని తుడిపేసుకోవాలి. కొవ్వులు తింటే కొలెస్ట్రాల్ తగ్గుద్ది. కార్బోహైడ్రేట్ ఎంత తగ్గిస్తే అంతగా మనం ఫ్యాట్ దీంట్లో నుంచి బయటపడగలుగుతాము. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. రెండో అంశం ఏంటంటే ఉప్పుకి చక్కెరకి మధ్య పోలిక. నేను ఉప్పు మీద కూడా ఒక పుస్తకం రాశాను. జేమ్స్ డి నికలాంటో అని ఆయన సాల్ట్ ఫిక్స్ అని చెప్పి ఒక 10 సంవత్సరాలు పరిశోధన చేసి ఒక పుస్తకం రాశాడు. ఏమిటి అని అంటే గ్యారీ టాప్స్ పుస్తకంలో కూడా చెప్పాడు, మీరు చప్పిడి అన్నం తినిపించి చూడండి బీపీ ఉన్న పేషెంట్కి, బీపీ తగ్గుద్దేమో. అంటే
స్టేజ్ 1 హైపర్ టెన్షన్లో 120/80కి బదులుగా 20 పాయింట్స్ పెరిగితే స్టేజ్ 1 అంటున్నాం, 40 పాయింట్స్ పెరిగితే స్టేజ్ 2 అంటున్నాం. కానీ మీరు చప్పిడి అన్నం తినిపిస్తే కూడా వాళ్ళ హైపర్ టెన్షన్ 1 పాయింట్ 2 పాయింట్ల కంటే తేడా రావడం లేదు. దిస్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. సో ఏమి జరుగుతుంది? మీరు పంచదార తింటున్నారు, ఉప్పుని మానేస్తున్నారు. పంచదార ఏం చేస్తూ ఉంది? మనలో రివర్స్ లక్షణాలు పెంచుతుంది. దాని ఫలితంగా హైపర్ టెన్షన్ పెరుగుతూ ఉంది. అందువల్ల ఉప్పుని మీరు తగిన మోతాదులో కంట్రోల్ చేయగలిగితే పంచదార పట్ల క్రేవింగ్ తగ్గిపోయింది. ఇది ఆయన తెలిసింది. నాకు మొన్న మహేశ్వర్ రెడ్డి అని కర్నూలులో డాక్టర్, ఆయన ప్రాక్టీస్ డాక్టర్, ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, కిషోర్ గారు మీరు చెప్పింది నిజమేను, నేను డయాబెటిక్లో నాకు ఫ్రీజింగ్ హ్యాండ్స్, చేతులు లేచేయగవు, ఈ డైట్ చేసిన తర్వాత నాకు హాయిగా చేతులు కలుగుతున్నాయి. 2 మీరు చెప్పినట్టుగా ఉప్పు నిమ్మరసం వేసుకొని నేను రోజుకు 3-4 సార్లు తాగి చూశాను, నాకు చాలా హాయిగా ఉంది, నా బీపీ తగ్గింది, నా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గినాయి అని చెప్పాడు. అందువల్ల ఉప్పు ప్రమాదం కాదు, పంచదార ప్రమాదం. 3, ఉప్పులో ఏం చేసింది గవర్నమెంట్ అని అంటే అయోడైజ్డ్ సాల్ట్ తెచ్చింది. ఎందుకు? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కొండ ప్రాంతాల్లో ఉప్పు అయోడిన్ లోపం ఉంది, కాబట్టి మీరు అయోడిన్ని చేయండి అని చెప్పారు. అయితే గణాంకాలన్నీ చూపిస్తున్నది ఏమిటంటే అయోడైజ్డ్ సాల్ట్ వాడకం పెరిగిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరిగినాయి. లెక్కలు చాలా కేటగిరికల్గా ఉన్నాయి. అందువల్ల ఏం చేయాలి మనం అంటే, బజార్లో బళ్ళ మీద మన సాంప్రదాయకంగా అమ్మేంటి సముద్రపు ఉప్పు కళ్ళు ఏదైతే ఉన్నాయో దాన్ని వాడుకోవడం ది బెస్ట్. అయోడైజ్డ్ సాల్టే పంపలకు వచ్చింది. ఈ గవర్నమెంట్ ఆ నిర్ణయం 90లో తీసుకుంది. ఇప్పుడు 30 ఏళ్ళు నడిచిన తర్వాత మీరు చూడండి కేసు డాక్టర్ల దగ్గర థైరాయిడ్ సంబంధించిన కేసులు, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ 2 కూడా పెరుగుతాయి. అందువల్ల ఆహారపరంగా మనం ఈ మార్పులు చేసుకోగలిగితే, ముఖ్యంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి కానీ మనం బయటికి రాగలిగితే, దానికి ఆయన సూటిగా చెప్పింది కార్బోహైడ్రేట్ల పర్సెంటేజ్ తగ్గించుకోవడం, 2 వీలైనంత తక్కువ సార్లు తినడం, 3 ఫాస్టింగ్ అనే టెక్నిక్ని రోజువారీగా పాటించాలి. ఈ 3 టెక్నిక్స్ ద్వారా మీరు ఈ మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి బయటపడవచ్చు అని చెప్పాడు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ కూడా ఇంకేళ్ళ కాలంలో పెరిగింది. అది కూడా దీంట్లో వచ్చింది. కార్బ్ మెటబాలిజం, కార్బులు పెరిగినాయి, దాని ఫలితంగా వచ్చింది. అందువల్ల ఈ మెటబాలిక్ డిజార్డర్స్ అన్నిటికీ కూడా కీలకమైన అంశం డైట్ రిలేటెడ్. కాబట్టి గతంలో మనం ఇన్ఫెక్షన్స్ వ్యతిరేకంగా పోట్లాడాం. ఈరోజు మన ఆహార అలవాట్లకు వ్యతిరేకంగా పోట్లాడడం ద్వారానే మనం ఈ జబ్బుల నుంచి బయటపడి ఈ మరణాల నుంచి ప్రపంచాన్ని కాపాడగలుగుతాం. మొన్నకైనా నేను క్యాన్సర్ పుస్తకం రాసేటప్పుడు నాకు ఫీనిక్స్ ప్రోటోకాల్ అనే పుస్తకం దొరికింది. అందులో చెప్పాడు ఒక డాక్టర్, నా కుక్క గాయపడింది, గాయపడిన కుక్క వారం రోజుల పాటు ఏమీ తినకుండా పడుతుంది, నేను పెట్టబోయినా కానీ తెల్లదు, దాని గాయం మాని. ఆ మానిన ఎగ్జాంపుల్ని నేను అప్లై చేసుకొని నేను వారం రోజుల పాటు మంచినీళ్ళు లేకుండా, అన్నం లేకుండా నేను ఫాస్టింగ్ చేశాను. నాకున్న డిజార్డర్స్ అన్నీ పోయినాయి అన్నాడు ఆయన. మనకందరికీ ఉన్నాయండి. ఇదేమిటంటే అశోక్ కూడా చెబుతున్నాడు, మీరు ఏమవుతారు సార్, నేను ఈరోజు ఫాస్టింగ్ మానేసి ఇక్కడికి వచ్చాను, ఆదివారం మధ్యాహ్నం తిన్నాను, ఆదివారం రాత్రి 10 గంటలకు మంచినీళ్ళు తాగడం మానేశాను. ఈ ఫినిక్స్ ప్రోటోకాల్ చదివిన తర్వాతే, అంటే నాకంతకు ముందంతా జాసన్ ఫంగం చదివిన తర్వాత మీరు ఫాస్టింగ్, డ్రై ఫాస్టింగ్ చేయొద్దని చెప్పాడు ఆయన. నీళ్లు తాగుతూ నేను ఒట్టి మంచినీళ్ళే తాగుతూ 5 రోజులు 6 రోజులు ఉండగలిగాను. కానీ ఈ ఎక్సర్సైజ్ కూడా చేద్దామని చెప్పి నేను కూర్చొని చేస్తే 3.5 రోజుల్లో నేను 600-700 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. నా రోజువారీ పని అంతా నేను చేసుకుంటూనే ఉన్నాను. అయినా నాకు ఫాస్టింగ్ని విరమించాలని అనిపించలేదు. దర్ ఇస్ నో కాంప్లికేషన్. యూరిన్ కూడా ఉదయం లేస్తే కూడా 3ంటికి నేను లేచినప్పుడు యూరిన్ వచ్చింది. అందువల్ల ఏమిది అంటే ఆయన చెప్పింది ఏంటంటే, దీంట్లో ఉన్నాయి మన శరీరంలో కనుగొన్న కొవ్వుల నుంచే నీళ్లు తయారవుతాయి.
మీరు ఎండోజనస్ వాటర్ మీకు ప్రమాదం. ఎండోజనస్ వాటర్ వస్తాయి, కొవ్వుల్ని మెటబలైజ్ చేయడం ద్వారా శక్తి వస్తుంది, దాంతోపాటు నీళ్ళు వస్తుంది. సో అంతకుముందు ఇంకొక డాక్టర్ చెప్పింది ఏమిటంటే, మీకు ప్రొస్టేట్ ప్రాబ్లం ఉంటే కూడా సంవత్సరంలో ఒక వారం రోజుల పాటు ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ చేస్తే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు తెచ్చింది ఏమిటంటే 7 నుంచి 11 రోజుల వరకు మీరు కనుక మంచినీళ్ళు ఇవ్వకుండా, ఆహారం తీసుకోకుండా డ్రై ఫాస్టింగ్ అనేది చేయగలిగితే దాదాపు 30-40 కాంప్లికేషన్స్ మీరు యూ కెన్ కమ్ అవుట్ అని చెప్పేశారు. 2 డాక్టర్లు దీని మీద రీసెర్చ్ చేశారు. ఆ 2 డాక్టర్లు తెలిసింది. నాకు ప్రత్యక్షమైన అనుభవం ఏమిటంటే, నేను ఈ క్యాన్సర్ పుస్తకం రాసే సందర్భంలో మైసూరులో మిత్రుడు ఉన్నాడు. ఆయన 4 నెలల పాటు కార్బో తీసుకోకుండా మల్టిపుల్ మైలోమా వచ్చింది ఆయన. దాన్ని ఏమంటాము, ట్రాన్స్ప్లాంటేషన్, మా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తప్ప నీకు ఇంకేం పరిష్కారం లేదయ్యా, నీ లైఫ్ నెలలేనని చెప్పారు డాక్టర్లు. కానీ ఆయన అటో ఇటో విని కార్బులెస్ డైట్స్ కనుక తింటే క్యాన్సర్ నుంచి బయటికి రావచ్చని చెప్పి చేసిన తర్వాత ఆయన 4 నెలలు డైట్ చేసి మళ్ళీ టెస్ట్కి పోతే నెగిటివ్ వచ్చేసింది. ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, నేను పుస్తకంలో రాశాను. ఆయనే నాకు చెప్పింది ఏమిటంటే, నేను మా చర్చిలో పనిచేసే పాస్టర్కి ఈ 70+ సార్, ఆయనకి నేను ఈ మాట చెప్పిన తర్వాత వారం రోజులు ఆయన నిరాటంకంగా ఫుడ్ తీసుకోకుండా, వాటర్ తీసుకోకుండా చేశాడు. చేసిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, అంతకుముందు తరచుగా యూరినేషన్ ఉండేది ప్రాబ్లం ఆయనకి, ఈ వారం రోజుల తర్వాత ఆ ప్రాబ్లం అదృశ్యమైంది. అందువల్ల మనకి తెలియని, మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకోనేంటి అనేక శాస్త్ర పరిశోధనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. జాసన్ ఫంగ్ ఒక మాట అంటాడు, అయ్యా ప్రధాన స్రవంతి ఒక ప్రవాహం నడుస్తూ ఉంది, ఒక కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. ఈ కాన్సెప్ట్ కాదు అని ఎదురు రావాలంటే దొమ్మలు కావాలి. వాలుగా చేయడానికి ఈత రానక్కర్లా, కానీ ఎదురుగా పోవాలంటే ఈత రాదు. సో సైన్స్లో కూడా ఏది కరెక్ట్ ఏది కాదు. హిపోక్రాట్స్ చెప్పాడు ఏమని, అయ్యా నువ్వు పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కాదు, నువ్వు వైద్యం చేసే క్రమంలో నీకు వచ్చే అనుభవాన్ని కూడా జోడించు, అప్పుడు నువ్వు సంపదవంతం అవుతావు. కానీ మెజారిటీ డాక్టర్లు ఈరోజు చేస్తూ ఉన్నది ఏమిటి అంటే, పుస్తకాల్లో చదివిన తప్ప అంగుళం కూడా బయటికి రావడానికి ఈరోజు వైద్య ప్రపంచం సిద్ధంగా లేదు. ఇది విషాదం. నేను చాలామంది డాక్టర్లతో ఇది చేస్తూ ఉన్నాను. చెప్పండి, ఇదిగో మా ఎక్స్పీరియన్సెస్ అంటే కొంతమంది వింటున్నారు, కానీ పేషెంట్ల మీద ప్రయోగం చేయాల్సి వచ్చేటప్పటికి ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. నేను ఇంకో కోణం చూస్తుంది ఏంటంటే, చాలామంది డాక్టర్లు తమ సొంతానికి అప్లై చేసుకొని మళ్ళీ డేట్ చేస్తున్నారు. కొబ్బరి నూనె వాడుతున్నారు, కార్బన్ పర్సెంటేజ్ తగ్గించుకున్నారు, ఈ కాన్సెప్ట్కి సంబంధించిన విషయాలు వాళ్ళకి అప్లై చేసుకుంటున్నారు. ఎందుకంటే వైద్యం మీకు తెలుసు, మీ వెటర్నరీ సైన్స్ కానివ్వండి, లేదు హ్యూమన్ దీనికి సంబంధించిన సైన్స్ కానివ్వండి, మొత్తంగా ఈరోజు మందుల ప్రపంచం, ఫార్మా ఇండస్ట్రీ డామినేట్ చేస్తూ ఉంది. దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్లు అన్నింటినీ కూడా పరిశోధనలో ఆయన చెప్పాడు, పొగ తాగడం వల్ల లంగ్ క్యాన్సర్ వస్తుంది అన్నటి విషయం పరిశోధనలో తిరుగు లేకుండా చూపింది. బట్ ఆ రీసెర్చ్ పేపర్ని బయటికి రాకుండా టొబాకో కంపెనీలు 20 సంవత్సరాలు తొక్కిపెట్టి, ఇది విషాదం. మొన్నటి దాకా మన బస్సుల్లో పొగ తాగరాదు అని రాసి ఉండేది, కానీ ఇంప్లిమెంట్ చేశారా? విమానాల్లో కూడా పొగ తాగే ఇది ఉంది అని చెప్పి రాశాడు ఆయన. డాక్టర్లలోనే సరదాగా పొగ తాగే అలవాటు అమెరికాలో చాలా ఎక్కువ ఉండిందని చెప్పి రాశాడు. కానీ లంగ్ క్యాన్సర్ వస్తుందని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆగారు. ధూమపాన వ్యతిరేక ప్రచారం జరిగిన తర్వాత మన దేశంలో కూడా ఎంత తేడా వచ్చిందో చూడండి. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, క్యాన్సర్ ఒకసారి మీరు ఎంత పొగ తాగినా రాదు, ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో మీరు కంటిన్యూస్గా స్మోక్ చేసుకోకపోతే ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. కాబట్టి సెల్ డ్యామేజ్ అనేది ఆయన చెప్పింది ఏమిటంటే, ఎందుకంటే నేను మళ్ళీ పుస్తక ఆవిష్కరణ జరిగిన తర్వాత కూడా నేను మళ్ళీ విషయం మాట్లాడలేను కనుక ఇప్పుడే చెప్తున్నాను. క్యాన్సర్ ఏమిటి అంటే, ఒకప్పుడు ఏమనుకున్నారంటే జెనెటిక్ మ్యూటేషన్స్ వల్లనే క్యాన్సర్ వస్తుంది అని అనుకున్నారు. ఒకప్పుడు ఎండ్లెస్ గ్రోత్ ఈజ్ క్యాన్సర్ అని అనుకున్నారు. కానీ ఫైనల్గా ఇప్పుడు వచ్చినవి
లేటెస్ట్ కాన్సెప్ట్లో ఏం చేశారు అని, ఏం తెలుసుకున్నారు, ఏం అర్థం చేసుకున్నారు అని అంటే, మన పూర్వజీవులు అమీబాలు సింగిల్ సెల్ మెడబాలు ఉన్నాయంటే జీవులు, దాని నుంచి మనం బహుకణ జీవులుగా రూపాంతరం చెందాం. ఏకకణ జీవులు ఏమి చేసుకున్నాయి అని అంటే, గ్లైకోలిసిస్ పద్ధతిలో ఆక్సిజన్ లేకుండా శక్తిని ప్రొడ్యూస్ చేసుకున్నాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆక్స్పాస్ ద్వారా ఆక్సిజన్ ఉపయోగించుకొని మనం శక్తిని తయారు చేసుకుంటున్నాం మన మైటోకాండ్రియా దీంతో. క్యాన్సర్ సెల్స్ ఇప్పుడు కూడా మనలో ఎవరిలో వచ్చినప్పటికీ కూడా క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తూ ఉన్నాయి, గ్లైకోలిసిస్ ద్వారానే ఇప్పటికీ ఉత్పత్తి చేసుకుంటాం. సో ఆయన ఏమన్నాడంటే, క్యాన్సర్ రావడం నీకైనా నాకైనా ఎవరికైనా సాధ్యమే. ఎందుకు అంటే మనం ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవులుగా మారాం, కానీ ఏకకణ జీవి లక్షణాలు మనలో అంతర్గర్భితంగా దాగి ఉన్నాయి. సో అది విత్తనం, విత్తనానికి నేల తోడైతే ఆటోమేటిక్గా జీవం పెరుగుతుంది. సో అందువల్ల మీరు క్యాన్సరస్గా మారడానికి కావాల్సిన ఏంటి, అనువైన వాతావరణం ఏదైనా ఇస్తే, అంటే ఇప్పుడు నేను చెప్పిన పొల్యూటెంట్స్ ఇంకోటో ఇచ్చేస్తే మీరు ఖచ్చితంగా క్యాన్సర్ బారిన పడతారు. ఆయన ఆయన ఆ విషయం తేల్చి ఏమంటాడంటే, సెల్ డ్యామేజ్ తక్కువగా కనుక జరిగితే డిఎన్ఏ రిపేర్ చేసుకుంటుంది, సెల్ డ్యామేజ్ ఎక్కువగా కనుక జరిగితే సెల్ డెత్ అయింది. సో ఈ రెండు సందర్భాల్లో దేర్ ఇస్ నో ప్రాబ్లం. కానీ సెల్ మధ్యస్థంగా కనుక డ్యామేజ్ అయితే డిఎన్ఏ రిపేర్ చేయలేదు, అది చచ్చిపోదు. ఏం చేస్తుంది, క్యాన్సరస్గా మారు. ఆయన ఒక మాట రాస్తే నేను ఆశ్చర్యపోయాను. ఏమిటి అని అంటే, మన శరీరంలో ఉన్న ప్రతి కణం ప్రతిరోజు 20,000కి తక్కువ కాకుండా ప్రమాదాలకు గురవుతుందని చెప్పేసి. అంటే మీరు పొల్యూషన్ పీలుస్తారు, సెల్ దాని దాటికి ఇబ్బంది గురైంది. మీరు ఒక ఇప్పుడుంది మనమందరి ఇళ్లలో వాడుతుంది ఏమిటి, రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్ ఆయిల్. ఏం చేస్తుంది అది అంటే, దాంట్లో గ్లూకోజ్ డీజిల్ మట్టి కలుపుతున్నారు అనేది ఇది అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఛాలెంజ్ చేశారు. ఏ ఒక్క చమురు కంపెనీ కూడా ముందుకొచ్చి, ఇంక్లూడింగ్ ఏపీ సీడ్స్ వాళ్ళు కూడా ముందుకొచ్చి, మీరు చెబుతుంది అబద్ధము, మేము ఆ ఆయిల్ యూజ్ చేస్తామని ఎవడు రాలేదు బయట. అందువల్ల రిఫైన్డ్ డబుల్ రిఫైన్డ్ పేరుతో మనం తింటూ ఉన్నాయి ఆహారాలన్నీ మన కణాల మీద యుద్ధం చేస్తూ ఉన్నాయి, డ్యామేజ్ చేస్తూ ఉన్నాయి. మర్చిపోకూడదు. ఈరోజు మనం తాగుతున్నాండి నీళ్లు pH ఎంత ఉంది, మామూలుగా మన బావుల్లో నీళ్లు తాగినంతకాలం జబ్బులు రాదు. ఈరోజు క్యాన్ వాటర్, మినరల్ వాటర్ అనే ఇంటి పేరుతో తాగుతున్నాం. ఆ మినరల్ వాటర్లో ఏముంది, ఎసిడిక్ లక్షణాలు దాంట్లో ఉన్నాయి. ఇది కూడా తేల్చాడు. అయినా మనం కొనుక్కొని తినడం, మనం కొనుక్కొని తాగడం మనకు ఫ్యాషన్. ఊరకే వస్తే అది విలువలేదు. సో 100 రూపాయలకి 120 రూపాయలకి వేరుశనగ నూనె ఎట్లా అమ్ముతాడు? 3 కేజీలు వేరుశనగలు వేయకపోతే 1 కేజీ వేరుశనగ నూనె రాదు. వేరుశనగ యావరేజ్ రేట్ ఎంత ఉంది, 100 రూపాయలు. 300 రూపాయలు తక్కువగా 120 రూపాయలు వాడు ఆయిల్ ఎట్లా అమ్ముతున్నాడు, ఏదో ఒకటి కల్తీ చేయకపోతే. ఇది మనం ఆలోచన చేయాల్సిన విషయం. అందువల్ల మనం మౌలికంగా నేను మీకు అప్పీల్ చేసేది ఏంటంటే, మన ఆరోగ్యాలు మెరుగుకోవాలి అని అంటే ఖచ్చితంగా 2-3 నిర్ణయాలు మీరు తీసుకోగలగాలి. ఒకటి, రిఫైన్డ్ ఆయిల్ ప్యాకెట్లని ఇంట్లోంచి బయటపడేయండి, గానుగ నూనెలకు మారండి. వీలైతే కొబ్బరి నూనె నెయ్యితో వంటలు చేసుకోండి. 500, 550 రూపాయలు, 600 రూపాయల దాకా ఉంది. అయితే ఆ 600 రూపాయలు పెట్టి మనం మన దీంట్లో ఈ బడ్జెట్ని పెంచుకుంటే రేపు పొద్దున మందుల బడ్జెట్ని తగ్గించుకోగలుగుతాం, ఇతర జబ్బుల్లోకి పోకుండా కాపాడుకోగలుగుతాం. 1. 2, అయోడైజ్డ్ సాల్ట్ని ప్యాకెట్ని బయటపడేయండి. ఖచ్చితంగా సముద్ర ఉప్పుని వాడండి. 3, వాటర్ కూడా మీరు వీలైనంత వరకు న్యాచురల్ సోర్సెస్లో ఉన్న వాటర్ని తీసుకోండి. 4, రోజుకు 2 సార్లు తినడం, మీకు జబ్బు ఉన్నా లేకపోయినా. మీరు కార్బోహైడ్రేట్లే తింటే కూడా నేను మీకు చేసే సూచన ఏంటంటే, ఆల్రెడీ ప్రాబ్లం ఉన్న ఇంటి వాళ్ళు కార్బోహైడ్రేట్లు మానేస్తాం. ప్రాబ్లం ఇంకా తయారు కాని ఇంటి వాళ్ళు ఏమిటి అని అంటే, రోజుకు 2 సార్లు తిని ఇన్ బిట్వీన్ స్నాకింగ్ లేకుండా మీరు డిసిప్లిన్ లైఫ్ కనుక పాటిస్తే మీ గుండెలు కొయ్యాల్సిన అవసరం ఉండదు. మీరు బరువు పెరిగి
ఇంకో కాంప్లికేషన్స్కి పోవాల్సిన అవసరం ఉండదు. అయితే ఎక్కువ మందిలో వస్తున్న సమస్య ఏంటంటే మేము చూస్తున్నది కార్బోహైడ్రేట్ ఆహారాల మీద మోజు. అంటే నేను రోజు డాక్టర్ శ్రీనివాస్ తేజ్ అని మీటింగ్ పెట్టి నేను లీడ్ చేసే ఒక మార్కెట్ హాకర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం గుట్కా వేసుకునే అలవాటు, కాస్త సారా తాగే అలవాటు ఉన్నాయ్యా, కాస్త దాని మీద ఎడ్యుకేట్ చేసి చూపించారు. ఆయన వచ్చి మొదలుపెట్టిన ఉపన్యాసం పెడితే అన్ని ఎడిక్షన్స్ కంటే తీవ్రమైన ఎడిక్షన్ ఫుడ్ ఎడిక్షన్ అన్నాడు. ఆహారానికి మించిన వ్యసనం లేదు. ఏం చేస్తాము? డబ్బా కనపడుతుంది, నోట్లో వేస్తానే పోతాం. ఎన్నిసార్లు తింటాము లెక్కే లేదు. ఈ గోసాన్ ఇది మానుకోవాలి. కార్బోహైడ్రేట్ వ్యసనం తినడానికి బాగానే ఉంటుంది, బట్ ఇట్ కిల్స్ అస్. ఈ వ్యసనం నుంచి కనుక మనం బయటపడగలిగితే ఈ మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి బయటపడగలుగుతాం, బరువు తగ్గించుకోగలుగుతాం, ఆరోగ్యవంతంగా ఎదగలుగుతాం. మహిళల్లో కూడా మేము చూసాం ఏమిటంటే పీరియడ్స్ సక్రమంగా రాకుండా పీసీఓడి ప్రాబ్లం ఉన్న ఇంట్లోకి ఈ డైట్ చేయిస్తే పీరియడ్స్ సెటరైట్ కావడమే కాకుండా కన్సీవ్ అయ్యారు. వందల కొద్ది ఉదాహరణలు ఉన్నాయి దానికి. అందువల్ల ఆహారం, ఆరోగ్యం వీటింటి మధ్య ఒక అన్యోన్యమైన సంబంధం ఉంది. కాబట్టి డాక్టర్లుగా మీరు ముసలి వైద్యం చేసే క్రమంలో మీరు కూడా గమనిస్తారు. మీ సొంత ఆరోగ్యాలకు సంబంధించిన దాంట్లో వచ్చినప్పుడు కూడా దీన్ని చెక్ చేసుకోవాలి. ఆహారానికి ఆరోగ్యానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని గుర్తించి జీవితంలో దాని నుంచి బయటపడడానికి, సమస్యలు రాకుండా ఇప్పుడు నుంచే మన పిల్లలకి నేర్చుకోవాలి. ఆయన జగన్నాథ్ దీక్షిత్ మహారాష్ట్రలో పనిచేస్తున్నాడు. స్కూళ్ళకి వెళ్ళి పిల్లల్ని, ఒరే బాబు మీరు తినద్దు. ఇప్పుడు ఏ పిల్లాడు అడిగినా ఏం చేస్తున్నారు? కుర్కురే ప్యాకెట్లు. అసలు నేను బేకరీలో పెట్టి కూర్చోనంటే హోల్సేల్ బేకరీ వచ్చి ప్యాకెట్లు వేసుకొని పోతున్నారు పల్లెల షాపుల వాళ్ళు. మొత్తం ఈరోజు మన పిల్లలు పొల్యూట్ అయిపోయారు. అయ్యి 6వ తరగతి 7వ తరగతి పిల్లవాడు ఇంత డుమ్ముగా తయారవుతున్నాడు, వాడికి ఇంత అద్దాలు వస్తున్నాయి. ఎందుకు ఈ దుస్థితి అంటే ఖచ్చితంగా ఆహారం దీంతో వస్తుంది. అందువల్ల ఈ ఆహార పరమైన అవగాహన ఏదైతే ఉందో ఈ అవగాహనని మనం కలిగి ఉండటంతో పాటుగా మన పిల్లలకి దాన్ని ప్రాపగేట్ చేసి భవిష్యత్ తరం రోగగ్రస్తమైన సమాజం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన ఎనర్జెటిక్ ఏజ్ గ్రూప్స్ జబ్బులకు గురైతే మొత్తం దేశానికి సంబంధించిన ప్రొడక్టివిటీ అంతా పోయింది. ఇది పరిపాలకులకు పట్టడం. అమెరికాలో 10 మంది చచ్చిపోతే పెద్ద ఆందోళన జరుగుతుంది. కానీ భారతదేశంలో అత్యంత సౌకర్యం ఏమిటంటే మనుషుల ప్రాణం. యాక్సిడెంట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు, జబ్బుల నుంచి ఎంతమంది చచ్చిపోతున్నారు. దీని నుంచి బయటపడేయడానికి మనం చేయగలిగిన పని ఏమైనా ఉందా అని గవర్నమెంట్ ఎక్కడైనా ఆలోచిస్తుందా? ఈ రొటీన్గా ఉడకొట్టుగా మాట్లాడుకుంటూ పోవడం తప్ప నిర్దిష్టమైన చర్యలు ప్రభుత్వాల వైపు నుంచి లేవు. అందువల్ల వైద్య వ్యవస్థకి సంబంధించిన దాంట్లో ఈ మార్పు, ఈ అవగాహనకి సంబంధించిన ఏంటిది మనం సంతరించుకోవడం అనే దాని ద్వారా మనం జబ్బుల నుంచి బయటపడగలుగుతాం. కొత్త రోగగ్రస్త జనరేషన్ కాకుండా భావితరాన్ని రోగాలు లేని తరాన్ని తయారు చేసుకోవడానికి మనం అందరం కోరుకోవాలని నేను అప్పీల్ చేస్తూ సెలవు.